ఎందుకు అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. ఎలాగ అనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది. అందులోకి ఉన్నతమైన పదవి అది. ఉన్నతమైన పదవి వస్తే ఎవరికి సంతోషం ఉండదు? సీనియారిటీస్కే స్పీకర్ ఇస్తారు, జూనియర్స్కి ఇవ్వరమ్మా. సీనియారిటీకి ఇవ్వాలి కాబట్టి సీనియారిటీకి ఇచ్చారు. నాకు 42 సంవత్సరాలు బట్టి ఉన్నాం కాబట్టి ఆ సీనియారిటీ చూసి నమ్మకంగా ఉన్నాం కాబట్టి పార్టీకి ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు. నా భుజాల మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ కూడా నాకు ఉంది. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. అదే నేను చెప్పాను, సభ అక్కడే ఉంటుంది, మారదు. కొత్త సభ ఏం కట్టమంటారేమో. సభ అక్కడే ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేలు 88 మంది వచ్చారు ఈ సభకి. 175లో 88 మంది కొత్త డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యారు. ఇవాళ ఆ 85 మంది కూడా రూల్స్ తెలియలే కదా. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 307 అంటే డిస్కషన్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు 4 రోజులు 5 రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా. ఎన్టీ రామారావు గారి టైంలో ఒక 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది. వాళ్ళ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు, అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకో అవుద్ది. అంచేది ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా, మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ కావాలి చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని అనుచితాలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి అన్నమాట. ఎలా ఎవరెవరు సీఎం జగన్ అలా కదా, ఎక్కడ అర్థం చెప్పండి అమ్మా. అజన్న పాత్రుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళని చెప్పాడా? ఏ వ్యాఖ్యలు చేసి చెప్పారు? అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటి చెప్పు. దెయ్యం వేదాలు మళ్ళీ వలిస్తే ఎలా ఉంటుందా? జగన్ మీద 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను నీతి మాట్లాడుతారా, వేదాలు మాట్లాడతారా? సిగ్గులేదు. మీరు అడగడం తప్పే, ఆడు చెప్పడం తప్ప. చెప్పాను కదా ఇప్పుడు. టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి, రకరకాల యజమానులు ఉంటారు. ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు. ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి. ఆ గౌరవ పార్లమెంట్లో ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అలాంటిది 3 ఛానల్స్ మీద ఎందుకు? TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను? అంటే నాకు నిన్న తెలిసింది ఈ విషయం. తెలిసి మేము అంతా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాది మాకు ఉండదు. అన్ని ఛానల్స్లో ఒకలే చూస్తాం. ఆ గౌరవం అందుకుంటారు లేదా పోతారు. రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? స్పీకర్ హోదాలో దాంట్లో వేసి ఊరిగం తీసుకొస్తాం. అదే ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు, కూర్చుంటారు, చర్చిస్తారు. వాళ్ళకి వచ్చిన వేస్తే నేను అవకాశం ఇస్తాను. అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం. అంటే ఎవరు అధికార పక్షం అన్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. అలాగని చెప్పి మేము చెయ్యం. నేను నిన్న చెప్పాను, నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పాను. మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం. నేను ఎవరో అన్నారు ప్రతిపక్షం అని. ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉంది వాళ్ళకి? ప్రతిపక్షం పిలకూడదు, మీరు కూడా పిలకూడదు. ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ అతను రాలే, ప్రతిపక్షాలు అంటారు. అయినా సరే నాకు అభ్యంతరం లేదు, మా నాయకులకి అభ్యంతరం లేదు. మా ఎమ్మెల్యేలకు ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం. వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం.